నివసించడానికి ఒక యోగ్యమైనటువంటి ఈ చక్కని గృహాన్ని బిడ్డల కొరకు ఇచ్చినందుకు మనం అందరం కూడా దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధుల యొక్క పాదములు ఈ గృహంలో పెడితే అది ఆశీర్వాదకరం, దీవెనకరం అవుతుందని, ఏ పరిశుద్ధత లేనటువంటి యొక్క మనము పరిశుద్ధుడైనటువంటి యొక్క దేవుని బట్టి మన ఇక్కడ ఆహ్వానించి ఉన్నాడు. అందుని బట్టి నీతిమంతుడైనటువంటి ఆ దేవుని స్తుతిస్తూ ఈ ఇంట్లోకి మనం అందరం కూడా ప్రవేశిద్దాం. ప్రేమాస్వరూపైన తండ్రి, మా మంచి కాపరి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో నాయన ఈ బిడ్డలకు మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క గృహమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఒక చిన్న డేరా వేసుకొని ఈ స్థలంలో పెట్టు నేను పిలిచినటువంటి యొక్క పిలుపును ఎదురు చూస్తూ అలాగే కూర్చొని ప్రార్థించారయ్యా. ఈ దినం ప్రభువా, నువ్వు ఉన్నవాడు అనువాడు అని ఈ గృహాన్ని ప్రభువా ఈరోజు మా కళ్ళ ముందు ఒక ప్రత్యక్షంగా, ఒక ప్రత్యేకంగా ప్రభువా బిడ్డలకు మీరు ఇచ్చినందుకే ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా ఈ బిడ్డల జీవితాల్లో నూతనమైన కార్యాలు జరిగించండి. నూతనమైనటువంటి యొక్క నాయన ఆశీర్వాదాలతో నింపి నువ్వు పిలిచినటువంటి యొక్క పిలుపు తగినట్లుగా జీవించి ఫలించి యేసు ప్రభు ఎలా ఉంటారో ఈ గ్రామానికి ప్రభువా వీళ్ళు చూపించడానికి సహాయం చేయండి. నీ స్వరూపాన్ని పొందుకొని నీవలే జీవించి ఇదిగో దేవుని యొక్క సేవకులు నిజంగా దైవజనులు వీళ్ళు, మీరు దేవుడు పిలిచిన సేవకులని ఈ గ్రామం ప్రభువా విశ్వసించినట్లుగా మీరు నడిచి ఫలించుటకు సహాయం చేయమని ఈ గృహంలో మేమందరం కూడా నాయన ఈ దినం మిమ్మల్ని ఆహ్వానిస్తూ మేము ముందుకు వెళుతుండగా నీ ఆత్మ కార్యములు జరిగించమని యేసయ్య ఘననామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. రైట్. దేవుని వాక్యాన్ని అమ్మగారు 120 యెహోవా ఇల్లు కట్టించని ఎడల దానిని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానిని కావలి కాయవారు మేల్కొనిండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబులు పొది నింపుకున్నవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తన విరోధులతో వాదించుదురు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ఈ గృహాన్ని ఈ దినం ప్రతిష్ఠిత చేస్తున్నాం తండ్రి. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. ఇశ్రాయేలు సమృద్ధి కలిగినటువంటి ఆహారం బిడ్డలకు దయచేసి నీ దీవెనలతో నింపమని యేసయ్య ఘనాన్ని ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి యొక్క పరిశుద్ధాత్మ దేవుని త్రియేక నామంలో ప్రతిష్ఠిస్తాను. పాడమ్మా పాడమ్మా అమ్మగారు. సైన్యములకు ముందు
నడచిన దైవమా ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా 24వ అధ్యాయం అనుకుంటున్నాను నేను. సామెతల గ్రంథం 'తెలివి చేత గదులు నిర్మించబడతాయి' అంటే చూడు 24 కీర్తన 24:4 సామెతల గ్రంథం 24:4 తెలివి చేత దాని గుమ్మములు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును. వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము. దేవుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ ఈ గృహాన్ని ప్రతిష్ఠిస్తాం. చప్పట్లు కొట్టండి. నేడు మాతో కూడా సైన్యమునకు ముందు నడచిన దైవమా ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా. మహోన్నతుడా, ఘనుడా, గొప్ప దేవుడా, తండ్రి నీ స్తోత్రాలు, నీ ఘనమైన కార్యములు జరిగించండి. ఈ గదులను మీరు దీవించి ఆశీర్వదించి ఈ యొక్క గదులను నిర్మించినటువంటి యొక్క బిడ్డలను, ఇందుకు సహాయం చేసినటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించండి. దేవాని కార్యములు ఘనమైనవి. నీ సేవకుల కొరకు కట్టినటువంటి గృహను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇందుకు సహాయపడినటువంటి యొక్క ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి కానుకను మీరు దీవించి ఆశీర్వదించమని, ఆశీర్వాదకరంగా ఈ గృహాన్ని మార్చమని, కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దర్శించి నీ దీవెనలతో నింపమని యేసయ్య ఘననామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. పాడమ్మా.